జనసేన బీజేపీ మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చాయి. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాలు, బీజేపీకి హిందూపూర్, రాజంపేట, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం లేదా ఏలూరు స్థానాలు ఖరారయ్యాయి. ఏలూరు, నరసాపురంల స్థానాలలో ఓ స్థానంలో బీజేపీ, మరో స్థానంలో టీడీపీ పోటీ చేయబోతున్నాయి. పొత్తుల అంశాన్ని టీడీపీ, బీజేపీ నేతలు కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికి 3 పార్టీలు ఏకమయ్యాయి, పొత్తు కుదిరింది. ఇప్పుడు సీట్ల పంపకాలపైనే చర్చ జరుగుతుంది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు ఎలాంటి సీట్లు కేటాయించే ఉంది? ఎన్ని సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి? రైట్ ఉమా, గత కొన్ని రోజులుగా కూడా కొన్ని ఊహాగానాలకు, అనుమానాలకు తెరదించుతూ గురువారం ఏదైతే సమావేశం జరిగిందో ఈ సమావేశాలతోనే అందరి ఊహాగానాలకు చెక్ పెట్టారు. కానీ సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి రాని నేపథ్యంలో ఈరోజు మరొకసారి ఉదయం 11 గంటలకు అమిత్ షా నివాసంలో జేపీ నడ్డాతో ఇటు చంద్రబాబు నలుగురు ఈ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు, ఇటు జనసేనకు 2 పార్లమెంట్, ఇటు బీజేపీకి 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. దానిలో భాగంగానే ఇటు మచిలీపట్నం, కాకినాడ జనసేనకు వెళ్ళబోతున్నాయి. ఇటు అరకు, అలాగే అనకాపల్లి ఈ 2 స్థానాలు, నరసాపురం లేదా ఏలూరు, ఒకవేళ నరసాపురం టీడీపీకి ఇస్తే ఏలూరు బీజేపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రాజమండ్రి, హిందూపూర్, రాజంపేట ఈ 6 స్థానాలు బీజేపీకి కేటాయించారు. ఇక కొద్దిసేపటి క్రితమే 3 రోజుల పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. వెళ్తూ కూడా మొత్తం ఈరోజు ఏదైతే ఉదయం చర్చలు జరిపారో ఆ చర్చల సారాంశాన్ని పార్టీ నేతలందరితో కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి వారందరి నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పొత్తుల్లో భాగంగా, సీట్ల సర్దుబాటులో భాగంగా మీకు సీటు వచ్చినా రాకపోయినా కానీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలనేది వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగానే వారందరూ కూడా చంద్రబాబు మాట మేరకు, వారికి ఇచ్చిన హామీ మేరకు, చంద్రబాబు చెప్పిన మాటలకు వారు అంగీకరించి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామంటూ కూడా వారందరూ మాట ఇచ్చారు చంద్రబాబుకి. తర్వాత వెళ్తూ కూడా మొత్తం గతంలో ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ బీజేపీని కానీ ఎన్డీఏ కూటమిని కానీ వ్యతిరేకించలేదు. అభివృద్ధిని చూస్తే నేను మోడీతో కలవబోతున్నాను అనేది ప్రధానంగా తెలుపుతున్నారు. ఇక 98 నుంచి అటల్ బిహారీ వాజ్పేయి కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నేను ఎన్డీఏ కూటమిలో చేరుతున్నానంటూ కూడా చంద్రబాబు ఒక ఉమ్మడి సంబంధించిన ఒక స్టేట్మెంట్ కూడా సైన్ చేసి కొద్దిసేపటి క్రితం పంపించినట్టు తెలిసింది బీజేపీ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత బీజేపీ ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన అయితే పొత్తులకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి జాయింట్ స్టేట్మెంట్ అనేది బీజేపీ నుంచి వెలువడ కాబోతుంది. ఇటు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కానీ బీజేపీ ఆఫీస్ ద్వారా కూడా ఇది ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సర్దుబాటుకు సంబంధించి నరసాపురం లేదా ఏలూరు అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశమైంది. దాంట్లో నరసాపురంలో బీజేపీ పోటీ చేస్తుందా, టీడీపీ పోటీ చేస్తుందా? ఇక్కడ ఏలూరుకు సంబంధించి తపనా చౌదరి కానీ ఇంకొంతమంది సీనియర్లు బీజేపీ నుంచి ట్రై చేస్తున్నారు. ఇటు నరసాపురంలో ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుని అక్కడ బరిలోంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ రఘురామకృష్ణరాజు ఇప్పటివరకు కూడా ఏ పార్టీలో లేనప్పటికీ కూడా ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తానంటూ కూడా గత కొంతకాలంగా కూడా రఘురామకృష్ణరాజు తెలుపుతున్నారు. ప్రజెంట్ మనతో రఘురామకృష్ణరాజు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇప్పుడు 8 స్థానాలను బీజేపీకి, జనసేనకు కేటాయించింది. మచిలీపట్నం అలాగే కాకినాడ జనసేనకి ఇచ్చారు. ఇక నరసాపురం లేదా ఏలూరు అనేది అక్కడ సస్పెన్స్గా కొనసాగుతుంది. అంటే నరసాపురం నుంచి మీరు టికెట్ ఆశిస్తూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఏ స్థానాలు అనేది ఇంకా ఫిక్స్ కాల. 6 స్థానాలు అనేది అనుకున్న మాట నిజం. కానీ 6 స్థానాలు ఎగ్జాక్ట్గా ఏమిటి అంటే కొన్ని ఖాళీలు ఉన్న దాని మీద కొంత కొన్ని ఊహాగానాలు ఉంటాయి. కొన్ని ఊహాగానాలు మ్యాచ్ అవ్వచ్చు. బట్ వారి డిస్కషన్లో నాకు తెలిసి ఏ స్థానాలు ఎవరు అభ్యర్థులు అనే చర్చ అయితే రాలా. ఎన్ని స్థానాలు అనేది వచ్చింది. బహుశా 2 రోజుల్లో, ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా, 2 రోజుల్లో లేదా 3 రోజుల్లోపు
బీజేపీ ప్రతినిధి, ఇక్కడ మా పార్టీ ప్రతినిధులు, జనసేన ప్రతినిధులు కలిసి కూర్చొని ఏదైనా అభ్యర్థి పేరు చర్చ వచ్చినప్పుడు సో వారికున్న ఎలక్షన్ ఫైటింగ్ క్యాపబిలిటీస్ మీద చర్చించుకొని, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అభ్యర్థి కింద ఒక 7 ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేల అవకాశాలు కూడా దెబ్బతినకుండా ఈ ఎంపీ వలన వారికి మరింత అడ్వాంటేజ్ ఉండే వ్యక్తులను కూడా చూసుకోవాలి కాబట్టి అన్నీ బేరీజు వేసుకుని సరైన స్థానంలో గట్టి అభ్యర్థుల్ని కలిసి కూర్చుని మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటారు. సో ఒక 2 రోజులు అవ్వచ్చు, లేదా 3 రోజుల్లో ఏ స్థానానికి ఎవరు అభ్యర్థులు అనేది తేలుతుంది. అంటే మీకు 3 పార్టీలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, అందరితో కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇక నర్సాపురం నుంచి మొదటి నుంచి మీరు ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మీరు అక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ కూడా ఉంటుందని కూడా 2.5 సంవత్సరాలుగా ఈ ముగ్గురు కలుస్తారని ఎవడో కల్లో కూడా ఊహించక ముందు నుంచి కూడా నేను నా రచ్చబండలో ప్రతిరోజు చెప్తున్నా, త్రిమూర్తులు కలుస్తారు, రాక్షస సంహారం జరుగుతుంది అని నేను చాలా స్పష్టంగా ఎప్పటి నుంచో చెప్తున్నా. నేను అనుకున్నది ఈ రోజుకి నిజమైంది. ఇక నర్సాపురం నుంచి ఒక మహిళను పోటీలో ఉంచిన నేపథ్యంలో ఇక్కడ కొన్ని ఊహాగానాలు, కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. మేడం కూడా బరిలోకి దించే అవకాశం ఉంది అని. మీ వైఫ్ని కూడా దించుతారా? రాజకీయాలకి ఏమైనా రంగప్రవేశం ఉందా? రాజకీయాలకి ఆవిడకి అసలు ఇంట్రెస్ట్ లేదు. సో జనరల్గా కొంచెం తక్కువ రాజకీయాల్లోకి రావటం, మా కుటుంబాల్లో ఇప్పుడు దాకా ఎవరు రాలా. తప్పు కాదు, కానీ ఎవరు రాలా. మరి ఏం చేద్దాం, నేనే పోటీ చేస్తాను. నర్సాపురం నుంచి ఫైనల్ అంటారు మీది? అసలు అనుమానం ఎందుకు? నా పేరు రఘురామకృష్ణరాజు అన్నది అంత నిజం. నేను నర్సాపురం నుంచే పోటీ చేస్తాను అన్నది అంత నిజం. కూటమి అభ్యర్థిగానే పోటీ చేస్తాను. రైట్. గత 3 రోజులుగా కూడా కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ లేకపోయినా పడిగాపులు కాస్తున్నారు అనేది అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం కూడా అంబటి రాంబాబు కూడా ఒక ట్వీట్ చేశారు, మేము ఎన్నికలకు సిద్ధం, మీరు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఇంటి దగ్గర ఉండడానికి మీరు సిద్ధం అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. దీని ఏ విధంగా చూడాలి? మతిలేనితనం, మతిలేని మాటలు. వారు పవన్ కళ్యాణ్ గారు 8 గంటలకు ఎప్పుడు వచ్చారు, ఈయన 6 గంటలకు ఎప్పుడో వచ్చారు. ఆ రోజు మొన్న వచ్చిన వెంటనే రాత్రి 10 గంటలకి కళ్యాణ్ గారు రావడం లేట్ అయింది. అంచేత ముందు అనుకున్న అపాయింట్మెంటు కొంచెం వాయిదా వేసుకున్నారు, బికాజ్ ఈయన రావడం లేట్ అయింది కాబట్టి. 10 గంటలకు జరిగింది, 12 గంటల వరకు జరిగింది. ఆ తర్వాత నిన్నంతా మీరు చూశారు, ఆ మహారాష్ట్ర ఇష్యూలో, ఒరిస్సా ఇష్యూలో కంటిన్యూస్గా చర్చల్లో ఉన్నారు. ఒక చర్చ మధ్యలో ఆపి ఇంకో చర్చ మొదలు పెట్టలేరు కాబట్టి అమిత్ షా గారు వీరిని రిక్వెస్ట్ చేసి మనం ఉదయమే అట్ ద ఎర్లియస్ట్ కూర్చుందామని చెప్పారు. 11 గంటలు ఫిక్స్ చేసుకున్నారు, 12 గంటలకు కంప్లీట్ అయింది. ఏముంది ఇందులో? ఒకరోజు వారు ఇక్కడ వెయిట్ చేయటం అంటే ఆయన కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా రివ్యూ చేసుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన కాన్స్టిట్యున్సీల రివ్యూ ఆయన చేసుకున్నారు. ఖాళీగా ఎవరు లేరు, అక్కడ చేసుకునే పని ఇక్కడ చేసుకున్నారు. కానీ వీళ్ళకి ఒక సునకానందం, డర్టీ డాగ్స్ అనమాట. నేను కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి 11 గంటలకు వెళ్తే నేను 11:20 ప్రాంతంలో అమిత్ షా గారి ఇంటి బయటికి నేను వెళ్ళటం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడి నుంచి సమావేశం అయిన వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని. సో సమావేశం అయిన వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి నేను కూడా అదే కాన్వాయ్లో వెళ్ళిపోదామని చెప్పి, ఇది చిన్న సమావేశం, ఆల్రెడీ మొన్న అంతా అయిపోయింది, కొన్ని ఇష్యూస్ మాట్లాడుకోవటానికి అన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నా కారులో నేను కూర్చొని ఫోన్లు చేసుకుంటున్నా. ఎవరో వచ్చారు మీడియా వాళ్ళు, మాట్లాడా. ఆ పనికిమాలినోడు, ఆ సాక్షి ఒకటి చూసి, ఇదిగో ఇంటి బయట పడిగాపులు కాస్తున్నా, ఏదో వారిద్దరినే మాట్లాడినట్టే, ఇంటి బయట పడిగాపులు కాస్తున్నా రఘురామకృష్ణరాజుని గెటౌట్ అన్న ఆ సిబ్బంది, అరే నాకు నా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా మాతో మాట్లాడుతున్నారు. నేను కాన్వాయ్తో పాటు వెళ్దామని 20 నిమిషాలు ఆలస్యంగా అక్కడికి వెళ్ళా. లోపలికి వెళ్ళినా బయట రూమ్లోనే కూర్చోవాలి. ఇప్పుడు ఈ సాయిరెడ్డి, ఈ పనికిమాలిన బ్యాచ్ అందరూ వీడు జగన్మోహన్ రెడ్డి తోటి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే బయటకు కూర్చుంటారు. సో అందులో కొత్త ఏమీ లేదు. నేను అసలు లోపలికి వెళ్ళే ఉద్దేశం లేదు, ఈ కాన్వాయ్తో పాటు వెళ్ళటం కోసం ఉన్నా. దానికి పనికిమాలిన అదోళ్ళకి సునకానందం అంటే ఆనందం. రఘురామకృష్ణరాజుని బయట కూర్చోబెట్టారంటే నా పేరు పెడితే ఈవెన్ మీడియాకు కూడా ఇట్ సెల్స్. సో వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, నవ్వి ఊరుకోవాలంతే.
రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకుంటే ఈ పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు సంబంధించి మరి కాసేపులోని అధికారిక ప్రకటన రాబోతుంది. కానీ ఎక్కడి నర్సాపురం నుంచి నేను పోటీ చేస్తానంటూ కూడా రఘురామ కృష్ణరాజు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శివ.